డాడీ డాటర్ లేక అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి ఆ టైపులో ఉన్నది ఇది. డాడీ డాటర్ లేక డాడీ బేటా డాటర్ అల్లుడు ఓ లొల్లి అని పెడితే అయిపోయా. డాడీ డాటర్ లేక ఓ డ్రామా, అందులో కంటెంట్ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటెంట్ మీరు అనుకున్న కంటెంట్ లేకపోవచ్చు, వాళ్ళు అనుకున్న కంటెంట్ అయితే రాసింది కదా. ఇప్పుడు ప్రతి విషయం మనకు అనుకూలంగా ఉండాలని ఎందుకు కోరుకుంటాం మనం? వాళ్ళ కోణంలో వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, దానికి ఎవడేం చేయలేడు. అందులో కంటెంట్ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ డాడీ డాటర్ సన్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ అట బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు హరీష్ రావులు లేచి పడేసిండ్లా, సన్ ఇలా లేచి పడేసిండు. ఇంకో సన్ను కూడా ఉన్నాడు కదా, మరి ఆ సన్నుని ఏం చేద్దాం? సంతోష్ రావు అనే ఒక సన్ను ఉన్నాడు కదా, ఆ సన్నుని ఏం చేద్దాం మరి? కుటుంబ పార్టీలతో దేశానికి ప్రమాదం, అవి ప్రజల కొంప ముస్తాయని వ్యాఖ్య. సరే, కుటుంబ పార్టీలతో దేశానికి ప్రమాదం అయితే మత పార్టీలతోటి దేశానికి ఏమైనా లాభం ఉన్నదా? అవి కుటుంబ పార్టీలు అయిపోయినాయి. మరి బీజేపీ పార్టీ ఎవరి పార్టీ? కుటుంబ పార్టీ కాదా? ఎట్లా కుటుంబ పార్టీ అని అడగవచ్చు. బ్రాహ్మణుల పార్టీ కుటుంబ పార్టీ కాదా? ఒక్క బీసీకైనా ఎప్పుడన్నా ఆ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిందా? బీజేపీ నుండి ప్రధానమంత్రిని చేసిందా బీసీని? పక్కా బ్రాహ్మణ పార్టీ, బ్రాహ్మణ జనతా పార్టీ అది బీజేపీ అంటే. అందరూ ఏమనుకున్నారు? భారతీయ జనతా పార్టీ అనుకున్నారు. కాదు, బ్రాహ్మణ జనతా పార్టీ. బ్రాహ్మణులే ఆ పార్టీకి అధ్యక్షులు, బ్రాహ్మణులే ఆ పార్టీ నుండి ప్రధానమంత్రులు అవుతారు. కాబట్టి ఇది కుటుంబ పార్టీ అయినా రాష్ట్రానికి అంతో ఇంతో అక్కడికి వచ్చింది, రాష్ట్రం సాధించడానికి అక్కడికి వచ్చింది. మీరు దేనికి అక్కడికి వచ్చిండ్రు? ఆల్తు ఫాల్తు పాకిస్తాన్ తోటి కూడా గెలవలేదు మీరు, ఫాల్తు గాలతో గెలవలేకపోయిన్లు. మీరు మాట్లాడుతున్నారా సిగ్గు లేకుండా? 7 ఉగ్రవాదులను పట్టుకోలేకపోయిన్లు, మీరు మాట్లాడుతున్నారా సిగ్గు లేకుండా?